హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ సినిమా 65. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అఖిల్ హారిక వాళ్ళిద్దరు హౌస్లోకి వచ్చారు, చాలా ముచ్చట పెట్టారు. అందరి నుంచి ఇంప్రెస్ అనే పాయింట్ తోటి వాళ్ళ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకున్నారు. వీళ్ళు వాళ్ళకి కొన్ని హింట్స్ ఇచ్చిర్రు, వీళ్ళు కొంతమంది గురించి ఎలివేషన్స్ ఇచ్చిర్రు, చెప్పకుండానే చెబుతూ కొంతమంది గురించి బాగా హైలైట్ చేసిర్రు. ఈవెన్ జీరో నుంచి హీరోకి వచ్చారు, కొంతమంది ఎలిమినేట్ అయ్యిండు అనుకున్న కంటెస్టెంట్లు ఇప్పుడు టాప్లో ఉన్నారు, వాళ్ళ స్థాయి మనం ఊహించలేము. ఇట్లాంటి మాటలు కూడా చెప్పిండు. అసలు అఖిల్ అయితే చెప్పకుండానే, పేర్లు చెప్పకుండానే మొత్తం చెప్పేసి నన్ను ఫీలింగ్ వచ్చింది. అఫ్కోర్స్ వాళ్ళందరికీ తెలుసు అనుకో ఎవరెవరు హైలైట్ ఉన్నారో, కానీ ఇంకొంచెం ఇన్పుట్స్ గట్టిగా ఇచ్చినట్టుగా అనిపించింది. అండ్ ఇంకోటి, రోహిణి గట్టిగా ఆడుతున్నావు, కామెడియన్ గెలిచే ఛాన్స్ లేదని ఎందుకు అనుకుంటున్నావు, ఈ 2 వారాలలో ఏమైనా కావచ్చు అని చెప్పి కొన్ని మంచి మంచి హింట్స్ ఇచ్చిండు. అవి ఏమి ఇచ్చిండు, ఏంది కథ, ఏంది కార్ఖానా. అట్నే ఫస్ట్ గేమ్ కంప్లీట్ అయిపోయింది. ఏది మన టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడడానికి ముందుగా కంటెండర్షిప్ టాస్కులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయిపోయి రోహిణి గెలిచింది. ఒక 15 నిమిషాలు అవుతుంది ఆమె గెలిచి. అయితే రోహిణి గెలుపంటే మామూలు గెలుపు కాదబ్బా అది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ సెకండ్ రావడానికి ముచ్చమటలు పట్టినాయి, అంటే చాలా టైం పట్టింది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ కోసం విష్ణుప్రియ టేస్టీ తేజ అసలు ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది. చాలా కష్టమైంది. అసలు ఎపిసోడ్లో టక్ అయిపోద్ది కదా, అట్లా జరగలే, చాలా టైం పట్టింది. మస్తు ఫోకస్ కావాలి, మస్తు బ్యాలెన్సింగ్ కావాలి, చాలా టఫెస్ట్ టాస్క్. కానీ దానికి చిన్న ఈజీ ట్రిక్ ఒకటి నాకు అనిపించింది చెప్తా అంతే. ఇట్లా ఆడితే ఈజీగా అవుతుందేమో అనిపించింది. దానికి కూడా అఖిల్ గట్టి సమాధానం ఇచ్చింది అనుకోరి క్లైమాక్స్లో. ఇట్లా టీవీల ముందు కూర్చుండి ఈజీగా చేయొచ్చు అనుకునే వాళ్ళందరూ కూడా మామూలు దెబ్బ కాదు, గట్టి పంచి ఇచ్చింది లాస్ట్లో. అది కూడా చెప్తా, మస్తు ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లాస్ట్ దాకా చూడరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే కనుక జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతోళ్ళు ఒక లైక్ కొట్టురి, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. లైక్ మాత్రం కొట్టురి, పోయేలోపు ఎక్కడొకరు నచ్చుతుంది కదా. అండ్ ఇంకొక విషయం చెప్పాలబ్బా, ఇగో దీనికన్నా ముందు వీడియోలో నేను వైనాట్ రోహిణి విన్ అయితే తప్పేంది, రోహిణి గెలవడానికి ఛాన్స్ లేదా, ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు చాలామంది హట్ అయ్యారు అబ్బా. ఇటు గౌతమ్ ఫ్యాన్స్ హట్ అయ్యారు, అటు నిఖిల్ ఫ్యాన్స్ హట్ అయిపోయారు, కొంతమంది బూతులు మెసేజ్లు కూడా పెడతారు. ఇక అది మన సంస్కారం అనుకొని వదిలేస్తాను నేను. అంటే ఎవరి సంస్కారం వాడిది బూతుల మెసేజ్లకి. ఇక నేను మ్యాక్సిమం హైడ్ చేస్తాను అట్లాంటి వాళ్ళని. ఇంకా మన ఛానల్లో కామెంట్ పెట్టరాకుండా చేసి పారేస్తాను. ఎందుకంటే నా ఛానల్లో 60% ఆఫ్ లేడీస్, నా ఆడియన్స్ అదే అనలిటిక్స్లో చూస్తా కదా, 60% మంది ఫీమేల్ వ్యూవర్స్ ఉంటారు, 40% మంది మేల్ వ్యూవర్స్ ఉంటారు. సో నా అక్కలకి చెల్లెలకి ఇబ్బంది కలగదు. కాబట్టి నేను ఇట్లా బూతులు గీతులు ఏమైనా పెట్టిరనుకో, నిన్ను ఛానల్ నుంచి హైడ్ చేస్తా, అసలు నా ఛానల్ని కనబడకుండా బ్లాక్ చేస్తా, ఏదో ఒకటి జరుగుతుంది. అనవసరం ఎందుకు చెప్పుర్రి. అంటే మీకు పోయేదేం లేదనుకో, తొక్కలో నా వీడియో చూడకపోతే నీకేమవుతుందిలే. కానీ సరే, ఇవన్నీ పక్కన పెడితే అఖిల్ శారదకు హారిక హౌస్లోకి వచ్చారు. దానికంటే ముందు పొద్దుగాల నుంచి వెళ్ళి నబీలు ఒకటే చెప్తే నెగిటివ్ అంటారు అబ్బా. నబీల్ పొద్దుగాల నుంచి వెళ్ళి ఇటు పృథ్వీతోటి, అటు ప్రేమతోటి, అటు నిఖిల్ తోటి, అందరితోటి ఒకటే బ్యాక్ బిచ్చింగ్ అంటారు దాన్ని. యాక్చువల్ గాసిపింగ్, బ్యాక్ బిచ్చింగ్ కంటిన్యూస్గా. నిన్న జరిగిన నామినేషన్ల గురించి ఆయన లోపల ఫైర్ ఉందని, ఎవడో ఏదో చెప్తే మార్చుకోదని, ఇట్లాంటి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తేనేమో నెగిటివ్ చెప్పారు అన్న ఫీలింగ్ వస్తుంది. అఫ్కోర్స్ ఎపిసోడ్లో చూపించారు కాబట్టి లైట్ తీసుకుందాం. సో నబీల్ పాపం సరైన గైడెన్స్ దొరకలేదు. నబీల్కి నిజంగా చెప్తున్నా, సరైన గైడెన్స్ దొరకలే. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా సరైన గైడెన్స్ దొరకలే. అలా దోస్తులు వచ్చి నీలో ఫైర్ లేదు, అప్పట్లో ఉన్న నబీల్ ఏడు అంటే ఫైర్ చూపించింది. కానీ ప్రేరణ పాపం కూర్చుని పెట్టి చెప్తుంది అబ్బా. ఈవెన్ అఖిలు హారిక వచ్చి అక్కడ ముచ్చట పెడుతుంటే ఈమె ప్రేరణ ఇక్కడ నబీల్కి ముచ్చరైపోయింది. అరే నీలో ఫైర్ వచ్చిందిరా, బాగుందిరా, వెరీ నైస్. కాకపోతే అవతల వాళ్ళు మాట్లాడేది కూడా ఈయన డిఫెండ్ చేస్తే అది ఫైర్ లెక్క అనిపిస్తుందిరా. కాకపోతే అవతల నిర్ణయించకుండా వాళ్ళని మాట్లాడే కూడా చేస్తుందంటే అది మిస్ఫైర్ లెక్క అవుతుందిరా అని కూడా చెప్తుంది. అట్లా కాదు ఇట్లా కాదని పాప ఆయన చెప్తాను. ఆయనకి సరైన గైడెన్స్ దొరకలే. పోనీ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు, ఏం చేస్తాం, నువ్వు నేను ఏమైనా చేస్తావు, లోపలికి పోయి చేయలేం కదా. ఇప్పుడు హారిక వాళ్ళు వచ్చినాక ఏమైందో చెప్పుకుందాం. ఓకే, హారిక వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ గురించి పోయి పృథ్వీ దగ్గర వాళ్ళు 4 ఏళ్ల క్రితం వచ్చిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తారంటే మాట్లాడతాడు అబ్బా నబీల్. పాపం నబీల్ పృథ్వీతో చెప్తాడు, అదేం లేదు, అవన్నీ పట్టించుకోవద్దు, ఎవరో ఏమో చెప్తే ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ఎట్లా యాప్ట్ చేసుకోవాలి, ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. నిఖిల్ చేస్తాడు చూడుర్రి, గౌతమ్ చేస్తాడు చూడుర్రి, యష్మి చేసేది ఖతర్నాక్ ఇన్పుట్స్ తీసుకుంటాయి. ఇన్పుట్స్ కచ్చక్కని ఏది కప్ప పురుగును పట్టినట్టు ఒక్క 4 పట్టినట్టు పడుతుంది యష్మి. పాపం పోయి మంచి ఇంటికాడ 6 తర్వాత చేస్తుండొచ్చు, ఎంజాయ్ చేస్తుండొచ్చు. సో 6 తర్వాత గంట కొట్టిందంటే మోగుద్ది మన ఇంట్లో.
అనిపిస్తారు అన్నట్టు. ఓకే 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 అయితే ఓకే మనకి అఖిల్ హారిక లోపలికి వచ్చారు. లోపలికి రాగానే మేము వైల్డ్ కార్డ్కి వచ్చిండ్రా, వైల్డ్ కార్డ్స్ వచ్చిరా అని చెప్పి మజాక్ చేసిరు వీళ్ళు. వాళ్ళంతకు మించి, ఎందుకంటే హౌస్లోకి వచ్చిన వాళ్ళంతా ఇక్కడనే ఉండిపోవడానికి వచ్చినాం అని చెప్పడం ఆనవాయితీ అయిపోయింది. అది చెప్తే నమ్మడం వీళ్ళకి అలవాటు కాలేదు. ఇక మర్చిపోయి ఊకే వచ్చిన వాళ్ళంతా కదా చెప్తారండి. కానీ అత్యంత నమ్మశక్యంగా ఉండడానికి స్టోర్ రూమ్ బెల్లు మోగే, సూట్ కేసులు పంపే, సూట్ కేసులలో మంచి బరువు ఉండే. అఖిల్ సూట్ కేసు, హారిక సూట్ కేసు అని పెట్టే. నమ్మకపోతారా? నమ్మినట్టే నమ్మిరు. కానీ ఇక్కడ మనకు హౌస్ లోపల ఒక ఇంటెలిజెంట్ ఫెల్లో ఉన్నాడు. ఆ ఫెల్లో ఏం చేస్తాడు? నమ్ముతారా? అస్సలు నమ్మడు. టేస్ట్ తేజ వీళ్ళు 100 ముచ్చట్లు చెప్పినాక పక్కకు తీసుకుపోయి అవినాష్ని, ఒరే వీళ్ళు 1 వీక్ ఉంటారంటే మరి ఎన్ని టాస్కులు ఉంటాయి ఎట్లా అంటే, ఎవరికానా ఈ బ్యాచ్ ఈరోజు సాయంత్రానికి పోతే రేపు కొత్త బ్యాచ్ దిగుతాడు. తెలియకుండానే డైరెక్ట్ చెప్తాడు, ఈ బ్యాచ్ ఈ సాయంత్రానికి పోతుంది, 1-2 గేమ్స్ ఆడిస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు, రేపు మళ్ళీ కొత్త బ్యాచ్ దిగుతుంది, 4 రోజులు 4 జోడీలు, రోజుకు 2 ఆటలు, 8 ఆటలు. 8 ఆటలు అంటే 4 కంటెండర్లు, 4 ఎలిమినేషను, ఒకరికి ఏం పెడతారు, ఒక ప్రయోజనం ఏదో ఉంటుంది. మొత్తానికి అయితే 4 కంటెండర్లు, 4 రిమూవ్ చేస్తారు అంతే. వీళ్ళు 4 బ్యాచ్లు మొత్తం 8 మంది వస్తారు అంతే. ఇంతే చెప్పేస్తారు తెలుసా ఫ్లోలా. బోరి నీ మెదడు, అసలు నీ మెదడుని మ్యూజియంలో పెట్టాలి. ఐక్యూ లెవెల్ ఐన్స్టీన్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది అయ్యా. అసలు ఆవలిస్తే పేగు లెక్క పెట్టాడు అంటారు చూసినా, ఈయన ఆవలిస్తే గేదెలు, మేకలు, బర్రెలు, గొర్రెల్ని కూడా లెక్క పెడతాడు. అమ్మ తోడు ఘోరం అంటే ఘోరమైన మంచిగా టేస్టీ తేజ. రైట్, అయితే వచ్చిర్రు లోపలికి రాగానే ఫస్ట్ అఖిల్ రోహిణి, నిన్ను రోహిణి అని పిలవాలని లేదు, నాకు శివంగి అని పిలవాలని ఉన్నది. శివంగి రోహిణి అసలు నువ్వు పాప ఏం ఆడినావు అని మెచ్చుకుంటాడు. అక్కడ కొంతమంది ముఖాలు మాడిపోయినాయి అని గమనిస్తే. రైట్, కరెక్ట్ గమనించాలి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అక్కడ విష్ణుప్రియ నుంచి అద్భుతమైన హావభావాలు పలుకుతూ ఉంటాయి. ఒకరి గురించి చెప్తుంటే టక్క మారిపోతుంటాయి. కనబడుతుంది అబ్బా ఫేస్లో. పాపం డంబెస్ట్ గర్ల్ ఎవర్ అన్నట్టుగా ఆమె కనబడుతుంది ఫేసులనే. రైట్, విష్ణుప్రియ నువ్వు ఇట్లనే మాట్లాడతావు అంటాడు అఖిల్. అంటది అంటే నువ్వు ఇట్లనే మాట్లాడతావా అంటాడు. ఆ తర్వాత లోపలికి పోతుంది. చాలా పెద్దగా ఉంది ఇల్లు అని. హారిక, అబ్బా చాలా పెద్దగా ఉంది, మా ఇల్లు కంటే మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది అంటే, అప్పటి సీజన్ కంటే ఇప్పుడు సీజన్ చాలా పెద్దగా ఉంది. హాల్ చాలా పెద్దగా ఉంది. హాల్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకు ఉండదంటే అప్పుడు మనకి హాల్ లోపలనే ఒక స్టెప్ లాగా హైట్ లాగా పెట్టి దానిపైన కూర్చునేటట్టుగా పెట్టి అట్లాంటి సెటప్ అంతా చేసేసరికి మనకి హాల్ చిన్నగా అయిపోయింది. అప్పుడు సీజన్ 4లో దానిపైన ఎక్కి కూర్చుండడానికి లోపలనే ఉండేది కదా హాల్లో, అట్లా చిన్నగా కొట్టింది. అంతే స్పేసు, దాన్ని ఎట్లా వాడుతారు అనేది ముఖ్యం. సో ఇక్కడ ఏంటంటే అట్లాంటి ఎత్తులు, గద్దెలు, పైకెక్కి కూర్చుండాలి అట్లాంటివి లేక హాల్ అంతా పెద్దగానే వాడుతుంది. అది హారిక గారు చూస్తుంటే వీడియో చెప్తున్నా మీకే. రైట్, అయితే ఫస్ట్ వీక్ 1 వీక్ ఉండిపోవడానికి వచ్చినాము. ఇక్కడ 1 వీక్ ఉంటాం మేము, ఇక్కడనే ఉండి మిమ్మల్ని టికెట్ ఫినాల్ అంతా ఆడించడానికి వచ్చినాం అని చెప్పి అక్కడే రివీల్ చేసేస్తాడు. హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ మామకి స్క్రిప్ట్ పంపలే. బిగ్ బాస్ మామ చదవాలి కదా, స్క్రిప్ట్ పంపలే. ఆన్ ద టైం సడన్గా వీళ్ళు లోపలికి పోయిన తర్వాత వీళ్ళకి అంతా ఇన్పుట్స్ ఇచ్చి ఇట్లా ఆడిపోయాలి, ఇట్లా మీ రూల్స్ ఇది మీరు చేయాల్సిందంతా చెప్పేసి వీళ్ళకి లోపలికి వచ్చారు. బిగ్ బాస్ మామకి అప్పుడే పేపర్ పోయినట్టున్నది. పోయి అఖిల్, హారిక మీరిద్దరు కలిసి అక్కడ ఒక స్కిల్ ఏంటదే ఇంకో ఆట, స్కిల్ మరియు బ్యాలెన్స్ సంబంధించిన ఆట ఆడిపించాలంటే అది స్కిల్ కాదని కూడా బిగ్ బాస్, ఇది స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అనుకుంటా బిగ్ బాస్ అంటాడు అఖిల్. అంటే అదే అంతే అంటాడు. అంతేగా అంటాడు. గమ్మత అనిపించింది నాకు. అరే బిగ్ బాస్ మామకి ఫస్ట్ పంపాలి కదా స్లిప్, ఆయనకు పంపకుండా స్క్రిప్ట్ మీరు ఏది పడితే చేస్తే ఎట్టనే. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎంబటే అది చెప్పేస్తాడు, ఆపేయంగానే అఖిల్ ఉండి అయితే ఇప్పుడు మీరు ఐ థింక్ మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మీరు ఇంప్రెస్ చేసి ఆ తర్వాత మేము ఎవరినో సెలెక్ట్ చేస్తాము, ఇద్దరిని సెలెక్ట్ చేస్తాము అని అంటే అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అందుకొని అఖిల్, హారిక మీరిద్దరు కలిసి మిమ్మల్ని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తాడు. అంటే ఓకే బిగ్ బాస్ హైలైట్ ఉంటుంది. అదంతా కామెడీ భలే అనిపించింది. లైవ్లోనే ఉంటుంది ఇదంతా, మళ్ళీ ఎపిసోడ్లో ఉండదు. ఎపిసోడ్లో చక్కగా చేసేస్తారు. బిగ్ బాస్ మామ చెప్పిండు వీళ్ళు చేసిరు అన్నట్టుగా ఉంటుంది. ఓకే, అంతేగా కూడా ఉండదు, తీసేస్తారు. చాలా పెద్దగా ఉండే ఇల్లు అయిపోయింది. ఆ తర్వాత సూట్ కేసులు వచ్చినాయి. 1 వీక్ ఉంటారంటే నమ్మలేదు వీళ్ళు. మేమే ఇక్కడ మెంటర్ లాగా ఉండి మొత్తం నడిపించబోతున్నాం అని అంటే నమ్మకపోతే ఎంబటే స్టోర్ రూమ్ ఎక్కడ ఉంది అనగానే స్టోర్ రూమ్లో బెల్లం అవుతాయి, అని మోగుతుంది. మోగంగానే వచ్చినాయి మా బట్టలు అనుకుంటే లోపలికి పోగానే వీళ్ళంతా మజాగి అంటే వీళ్ళంతా తెలుగు కళ్ళలే కదా, పోయి సూట్ కేసులు లేపడానికి ట్రై చేస్తారు. అలక ఉందా ఉత్తదనే డబ్బా అని లేపుతారు, కొంచెం బరువు ఉంటుంది. నమ్మినారా, చెప్పినామా, నిజమే కదా అన్నట్టు చెప్తారు.
మేము ఇక్కడనే ఉంటాం మీతోటి 1 వీక్ నుండి మిమ్మల్ని ఆడిస్తామంటే నబిల్ వీళ్ళంతా మాట్లాడుతారు కదా, ఒక ముగ్గురు మాత్రం మాట్లాడతలే. ఏంది మీరు ముగ్గురు సపరేటా అని అంటాడు. ఆ ముగ్గురు వాళ్ళు తెలుసా? చెప్పుర్రి, మీకు ఐడియా ఉంది కదా, చెప్పుర్రి. నిఖిల్, నబిల్, పృథ్వీ, వీళ్ళు ముగ్గురు కలవరు, మాట్లాడరు, పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉంటారు. అఫ్ కోర్స్ వీళ్ళు ఎవరు వచ్చినా ఇంతే, వీళ్ళు కూడా అనుకుంటారు అరే మనం ఎవరు వచ్చినా పెద్దగా గెలవం కదరా, మనం గెలవలేము వీళ్ళతోటి, అసలు ఎవరు పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా పెద్దగా గెలవలేదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. గొప్పోళ్ళు. రోహిణి వి లవ్డ్ ఇట్. అసలు బాబా ఎంత బాగా ఆడినావు తెలుసా. అంటే ఎంతసేపు ఆడింది అసలు టైం గుర్తుందా అని అంటే 2 hours ప్లస్ అనుకుంటాను. 2 hours అంటే అని పక్కన 1.5 గంట కావచ్చు అని చెప్పి ప్రేరణ అంటది. కాదు 2 hours ప్లస్ ఇంకా చాలాసేపు ఉంది, చాలా బాగా ఆడింది. పృథ్వీ లవ్డ్ ఇట్ అసలు అని చెప్పి హారిక అంటది చాలా బాగా ఆడిన పృథ్వీ అని చెప్పి చెప్తుంది. నబిల్ పెద్దగా డిస్కషన్ చేయడు. అక్కడ హారిక అంటది, నబిల్ పొద్దున్న నుంచి అసలు డిస్కస్ చేస్తూనే ఉన్నట్టున్నావు కదా, ఇప్పటిదాకా మీటింగ్ పెట్టినే ఉన్నట్టున్నావు, పొద్దుగా నుంచెల్లబ్బా మీటింగ్లు పెడుతూనే ఉన్నాడు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, ఇటు గౌతమ్ గురించి, అటు రోహిణి గురించి, ఇంకొకరి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు, కంటిన్యూ వాళ్ళ గురించి ఇట్లా, వీళ్ళ గురించి అట్లా ఫైర్ అంటాడు. అదే జరిగింది. అందుకే హారిక ఎమ్మటే పొద్దునుంచి మంచి డిస్కషన్ పెట్టినట్టున్నావు, పెద్ద డిస్కషన్ అని అంటది. ఆ తర్వాత 1 week ట్రావెల్ టుగెదర్, మీతో 1 week ఉండబోతున్నాం, మాతో ఆడాలి, మాతో ఛాలెంజెస్ ఉండాలి, కొన్ని పోటీలు మాతోనే పెట్టుకోవాల్సి ఉంటుంది, కొన్ని మేము ఛాలెంజెస్ ఇస్తాం మీకు అని చెప్పి అన్నీ చెప్తారు, మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత నిఖిల్ గురించి చెప్తాడు. అఖిల్ నిఖిల్ గురించి చెప్తాడు. నిఖిల్ మొన్న రోహిణి అట్లనే పృథ్వీ ఆడుతుంటే నువ్వు ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తుంటే రోహిణి కూడా ఒక మాట అన్నావు చూసినా, సపోర్ట్ చేసినావు చూడు, అది భలే అనిపించింది, బయట జనాలకు చాలా బాగా నచ్చింది అని ఒక పాయింట్ చెప్పాడు. అండ్ బోత్ ఆర్ వెరీ గుడ్. మీరిద్దరు చాలా బాగా ఆడిరు, ఎవరు పృథ్వీ అండ్ రోహిణి. అవినాష్ నువ్వైతే ఎక్కడ చూసినా నువ్వే వస్తున్నావు ఇస్తున్నావు అన్నట్టు చెప్తారు, ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాను. వై డూ గైస్ థింక్ ఇక్కడే ఏమంటారంటే అవినాష్ రోహిణి టెస్ట్ మీరు ముగ్గురు ఎందుకు అనుకుంటున్నారు కమెడియన్ విన్ గారని, ఈ సీజన్ కమెడియనే విన్నర్ అవుతారేమో నేనంటే మీరు ఫీల్ అయ్యారు అప్పుడు వీడియోలో, రోహిణి గెలుస్తుందేమో అంటే ఫీల్ అయ్యారు. ఇక్కడ అఖిల్ వచ్చి అదే చెప్తాడు, కమెడియన్ గెలుస్తుందేమో ఈ సీజన్, గెలిచినా గెలవచ్చు, ఛాన్స్ ఉంది, ఈ 2 వారాలలో ఏమైనా జరగచ్చు, నువ్వు గట్టిగా ఆడు, ఆల్రెడీ నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు, ఇంకొంచెం గట్టిగా అయిపోద్ది, రోహిణి ఎందుకు అనుకుంటున్నావు అంటే అట్లా అనుకున్నా, కానీ ఇప్పుడు అది లేదులే, కొంచెం కప్పు లిఫ్ట్ చేయొచ్చు నువ్వు, ఎందుకు ఒక్క నిమిషం సేమ్ అసలు అట్లా ఫీలింగ్ ఉన్నట్టు అట్లాంటి ఫీలింగ్స్ పెట్టుకోకు, చాలా బాగా ఆడినావు, అసలు నువ్వు కప్పు లిఫ్ట్ చేయొచ్చు అంతే, అంత బాగా ఆడుతున్నావు, మంచిగా ఆడు అని చెప్పి చెప్తారు. హారిక నువ్వు గెలిచినప్పుడు నువ్వు ఏడ్చినావు చూడు, నేను దానికి బాగా కనెక్ట్ అయినా. బిగ్ బాస్ హౌస్లో ఏడిస్తే హారిక అంటది రోహిణితోటి, నువ్వు బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిలు ఏడిస్తే క్రై బేబీ అట్లాంటివి అంటారు కదా, కానీ నువ్వు ఏడ్చినప్పుడు నేను గుర్తొచ్చిన, నేను కూడా సేమ్ అంతే, నేను 9 weeks క్యాప్టెన్సీ కంటెంట్ అవుతూనే ఉన్నా కానీ అస్సలు క్యాప్టెన్ కాలేదు. నాకు ఆ టైంలో లాస్ట్ క్యాప్టెన్సీ అనేటప్పుడే నేను క్యాప్టెన్ అయినా, సేమ్ ఫీల్ అయినా, నువ్వు ఎట్లా ఫీల్ అయినావు నేను అట్నే ఫీల్ అయినా, చాలామంది అట్నే ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అని చెప్పి రోహిణి గురించి చెప్తారు. అవును, ఈ సీజన్లో హై మూమెంట్ ఏదన్నా ఉంటే అది ఖచ్చితంగా రోహిణి విన్నింగ్ మూమెంటే. పోయిన సీజన్లో ప్రశాంత్ పవరస్రా మూమెంట్ లెక్క రోహిణి విన్నింగ్ మూమెంట్ కూడా సేమ్ లైక్ దట్. అది ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వైనాట్ రోహిణి అంటే చాలామంది హట్ అయ్యారు, బూతులతో తిట్టారు, కానీ ప్లీజ్ అలాంటి చేయకూరు, ప్లీజ్ బూతులు వద్దు, మీకు నచ్చలేదు అంతే, ఓకే, గౌతమ్ విన్నారు, నిఖిల్ విన్నారు, పెట్టుకోరు కామెంట్లు, కానీ బూతులు వద్దు అంతే, రైట్. ఆ తర్వాత చాలా సేపు ఓకే అయిపోయింది, ఇక్కడ 10 నిమిషాలు స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఇక్కడ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసిన అత్యంత కీలకమైన టికెట్ టు ఫినాలే వీక్ ఇది. ఫినాలేకి వెళ్ళడానికి ఇంకో అద్భుతమైన అవకాశం. ఒక ఫస్ట్ ఫైనలిస్ట్ ఇప్పుడే డిసైడ్ అవ్వబోతున్నారు, కాబట్టి మీరంతా కూడా చక్కగా ఆడాలి చెప్పిన తర్వాత అఖిల్ హారిక ఇక టికెట్ ఫినాలే ఆ టాస్క్ ఆడిపిస్తాం. మేము ఏం చేయాలంటే మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే, మీరు ఏదన్నా చేసి ఇంప్రెస్ చేయొచ్చు, ఇంప్రెస్ చేస్తే మేము మీ లోపల నుంచి 2 కంటెండర్ని సెలెక్ట్ చేస్తామని చెప్పి అఖిల్ చెప్తాడు. బిగ్ బాస్ ఆ తర్వాత అనౌన్స్ చేస్తాడు, టాస్క్ ఏంటంటే స్పీడ్ అండ్ బ్యాలెన్స్కి సంబంధించింది ఉంటుంది అని చెప్పి నన్ను మమ్మల్ని ఒప్పించడానికి మీరు ఎట్లన్నా ప్రయత్నం చేసుకోవచ్చు అని ఇవన్నీ చెప్పారు. ఆ తర్వాత అందరికీ ఉన్నది అండ్ ఈ సీజన్ మీద చాలా డిఫరెంట్ సీజన్ ఇది అని అఖిల్ భలే చెప్తాడు. అబ్బా ఇక్కడ చూడరు చాలా క్లారిటీగా గౌతమ్ గురించి ఎట్లా ఎలివేషన్ ఇస్తాడు చూడరు. ఈ సీజన్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అండ్ ఒకటి చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ సీజన్కి ఒక కొత్త అది వచ్చింది, వైబ్ వచ్చింది. వైల్డ్ కార్డ్స్ ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ అసలు వేరే లెవెల్ పోయింది. అవినాష్ సూపర్ అంతే, అసలు మీరు వచ్చిన తర్వాత వేరే లెవెల్కి పోయింది. అంతకంటే ముందు లేదని కాదు, వీళ్ళు వచ్చిన తర్వాత మీద వైబ్ బాగా కుదిరిందని చెప్పి ఆ తర్వాత హారిక కవర్ చేస్తుంది. కానీ వైల్డ్ కార్డ్స్ తర్వాత ఎవ్రీబడి ఎంజాయింగ్ దిస్ షో.
ప్రామిస్ అబ్బా ఎవ్రీబడి ఎంజాయ్ చేసిరో లేదో కానీ నా వరకైతే వైల్డ్ కార్డ్స్కి ముందు బిస్కెట్ అబ్బా దీనమ్మ జీవితం ఈ సింపతి ఏడుపు టార్చరు మణిగంట లొల్లి లొల్లి ఏడుపు ఏడుపు నాకు నా పిల్ల కావాలి, నాకు నా భార్య కావాలి, నాకు నా పిల్ల కావాలి, నాకు అత్త మామూలు నుంచి రెస్పెక్ట్ ఏమి ఏంద్రా నాయన అనుకున్నా. అయిపోయింది గంగా కలిసిందిరా శివ అనుకున్నా. కడి చేస్తే ఇట్లా ఎలానే దరిరా రిరా రి దరిరా రిరా రి రిరా 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 అని చెప్పి ఒక చినుకు పడుతుంది చినుకు. ఏది ఇంద్రా సినిమాల పాటలు గల్లు గల్లు మరి సిరిము వల్లే సినికి అన్నట్టుగా వైల్డ్ కార్డ్ తప్ప నుంచి పాడరు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ కొత్త ఊపు వచ్చింది చేద్దామని. రైట్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాడు. 0 ఉన్న వాళ్ళు కూడా హీరో అవుతారు, అది ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా తక్కువ అనుకోకూరి. ఇంకోటి చెప్తున్నా, ఎలిమినేటెడ్ దాకా పోయిన కంటెస్టెంట్ కూడా ఈ సీజన్లో వాళ్ళ రేంజ్ ఇప్పుడు ఊహించలేరు మీరు. అంత రేంజ్లో డౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు హీరో. యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అసలు బయట ఎట్లుందో అని అంటాడు. లోపలకి ఏంటి గజ గజ అనుకుని అమ్మ జీవితం ఇప్పుడు గౌతమ్ కృష్ణకి ఆ రేంజ్లో పోయిందో పోయి అమ్మ. ఇప్పుడు అవినాష్ కూడా ఎంత పోయిందో, ఎలిమినేట్ దాకా పోయింది ఈయనే కదా. ఇద్దరు ఎలిమినేట్ దాకా వేయచ్చారు. మరి వీళ్ళ సంగతి ఎట్లుంది, మన సంగతి ఏంది. అవినాష్ గురించి కూడా బాగా చెప్తారు. భలే ఆడుతున్నావు అసలు, ఈ సీజన్ సూపర్ ఆడుతున్నావు అని చెప్పి అవినాష్ గురించి చెప్తారు. వీళ్ళకి డగ్గు అంటది. నబీల్ పృథ్వీతో అదే ముచ్చట పెడతారు. వీళ్ళు బయట నుంచి చెప్పి నమ్మద్దు, 0 నుంచి హీరో నుంచి అంటే అయిపోయి అని చెప్పి అంటూ ఉంటాడు. సో యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అసలు మామూలు లేదంటే విష్ణుప్రియ అంటే ఏంటి గేమ్స్ అంటే ఫిజికల్ గేమ్స్ ఆడాలా, నేనైతే ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ అని అంటాను. యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ పృథ్వీ, నాట్ టువర్డ్స్ గేమ్. వాట్ ఆర్ యూ టెల్లింగ్ నాన్ సెన్స్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ కదా. చెప్పండి ఒక మాట, విష్ణుప్రియ ఎటువైపు పెడుతుంది తన ఫోకస్, తన గురి, తన బాణం ఎక్కడ కూర్చుతుంది. రైట్. అఖిల్ ఏజ్తో ఇక్కడ అశ్వత్థామ గురించి, గౌతమ్ గురించి, అశ్వత్థామ అనేది నువ్వు యాక్సెప్ట్ చేసినావు చూడు గౌతమ్, చాలా మంచిగా అనిపించింది. సెల్ఫ్ ట్రోలింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. నిజం చెప్తున్నా, ఇప్పుడు నిన్ను ఎవరో ట్రోల్ చేస్తున్నా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్ వల్ల మనం ఏది ఎఫెక్ట్ అయినామని చెప్పి నేను కూడా ట్రోలింగ్ వల్ల ఎఫెక్ట్ అయినా. సెల్ఫ్ ట్రోలింగ్ ఈజ్ వెరీ గుడ్. చెప్తున్నా, నువ్వు ఆ రోజు నువ్వు ఏదైతే ఆ మాటకు హట్ అయినావో అసలు నాకు నచ్చలేదు తెలుసా. స్టార్టింగ్ డేస్లో అసలు నాకు నువ్వు నచ్చలేదు గౌతమ్, నిన్ను యాక్సెప్ట్ చేయలేదు నేను లిటరల్లీ. కానీ నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామ అనేది యాక్సెప్ట్ చేసినావో అప్పటి నుంచి నీ గేమ్ నాకు నచ్చింది. ఎందుకు యాక్సెప్ట్ చేయవు, తప్పే ఉంది అందులో. ఓకే, అన్నీ యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో. నాకు 24 ఏళ్ళ వయసులో వచ్చి నేను బిగ్ బాస్ సీజన్ 4లో నేను చేసిన పనులకి ఇప్పుడు చూసుకొని నేను రిగ్రెట్ ఫీల్ అవుతా. అరే ఏంద్రా నేను ఇట్లా బిహేవ్ చేసిన అని. ఇప్పుడు నాకు 29 సంవత్సరాలు, నాకు మెచ్యూరిటీ వచ్చింది. ఈ మెచ్యూరిటీ తోటి అరే ఇవన్నీ నిబ్బా చేష్టలు రా అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని చెప్పి నేను అన్నీ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టినా. వన్స్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే మనం అన్నీ కూడా హ్యాపీగా ఫీల్ కాగలుగుతాం. యాక్సెప్టెన్సీ లేనప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు అశ్వత్థామ అనేది యాక్సెప్ట్ చేసిన రోజు నాకు ఇంప్రెసివ్గా అనిపించినావు. యు ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పిండు. ఇంత ఎలివేషన్ ఇస్తుర్రే ఆడిదికు గౌతమ్కి. అటు పక్క నుంచి వెళ్ళి మొత్తం ఇట్లా వస్తుంది వాసన, మాడు వాసన అంటే మాడు వాసన వస్తుంది. ముఖాలు మాడిపోతున్నాయి అటు దిక్కు. మీరు కరెక్ట్గా గమనించారు. ఫేసులు ఒక 4 ఫేసులు 4 ఫేసులు మాడిపోయినాయి, 5 ఫేసులు మాడిపోయినాయి. రైట్. నేను ఇదే అంటే వేస్ట్ ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్. ఓకే, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ చాలా బాగుంది షో. ఇది ఒకటి చెప్పేసి రాత్రుత ఎంజాయింగ్ ఈవెన్ మోర్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వి ఆల్ ఆర్ ఎంజాయింగ్, ఎవ్రీబడి ఎంజాయింగ్ ఈవెన్ మోర్. ముందు కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. అండ్ టేస్టీ తేజ అలా అటు పోతారు. మేము చిన్న డిస్కషన్ చేసుకుని వస్తాం అన్నట్టుగా అటు పోతారు. అటు పోగానే టేస్టీ తేజ అండి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేసి బయటకు లాగేయండి బిగ్ బాస్. నాకు తెలుసు బ్లాక్ టికెట్ ఇవ్వాలా, టికెట్ కంటారు ఓకే అని చెప్పి ఇక్కడ మొత్తం నేను ఫస్ట్ చెప్పినా కదా, టేస్టీ తేజ మొత్తం కనిపెట్టి చెప్పిన మొత్తం చెప్తాడు. ఆ తర్వాత ఇక నబీల్ ఉండి ఇంప్రెషన్ స్టార్ట్ చేయాలంటే ఎవరు లేవరు, నబీల్ ఫస్ట్లో ఇస్తాడు. వెరీ నైస్. అదే విషయం కూడా మన అఖిల్ కూడా అదే అంటాడు. నబీల్ వెరీ నైస్, అసలు నువ్వు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుని నాకు బాగా నచ్చింది కూడా అనగానే పక్క నుంచి గౌతమ్ విష్ణుప్రియ అంటే మీరు అడుగుతారేమో అని అప్పటిదాకా ఆగినామని చెప్పి టక అందరు లేస్తారు. లేచిగా ఇంప్రెషన్ స్టార్ట్ చేస్తారు. నబీల్ ఏమో నాకు ఆడాలని ఉంది, మీరు అంటే నేను స్పోర్ట్స్ షూస్నే వేసుకొని వచ్చేస్తా అంటాడు. ఓకే. ఆ తర్వాత అవినాష్ ఉండి నామినేషన్స్ గురించి ఇమిటేషన్ అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఇమిటేషన్ చేస్తాను అని చెప్పి నామినేషన్స్ ఎట్లా జరిగినాయి, గౌతమ్ కృష్ణ వర్సెస్ ప్రేరణ అట్లా జరిగింది, విష్ణుప్రియ పృథ్వీ అవినాష్ ఎట్లా జరిగింది, ఇంకోటి ఏంది పృథ్వీ విష్ణుప్రియ అది వీళ్ళది ఎట్లుంటుంది వీళ్ళిద్దరు బిహేవియర్ అండ్ రోహిణి విష్ణుప్రియ క్యారెక్టర్ అండ్ అవినాష్ పృథ్వీ క్యారెక్టర్ బిహేవ్ చేస్తే అక్కడ రోహిణి చాలా వరకు సిమిలారిటీగా విష్ణుప్రియ వాయిస్ చేయడానికి ట్రై చేసింది, చాలా బాగా ఇంప్రెస్ చేసింది. సో ఇట్లా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ గౌతమ్ కృష్ణ కూడా పృథ్వీని ఇమిటేట్ చేస్తూ అవినాష్ని నామినేట్ చేసినప్పుడు ఎట్లా చేసిండు అని అతను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసిండు.
ఆ తర్వాత ఆర్మ్ రెజ్లింగ్ ఆడతా అని, పుషప్ చేస్తా అని, ఎట్లా ఇంప్రెస్ చేయమంటే అట్లా ఇంప్రెస్ చేస్తా అని చెప్పి గౌతమ్ కృష్ణ బాగా తనలాడినాడు. ఈయన చూసి మన వాళ్ళకి మరి వీళ్ళు బాగా కష్టపడుతున్నారు, తనలాడుతున్నారు అని చెప్పి తాపత్రయం ఎక్కువ ఉన్నదని చెప్పి గౌతమ్ కృష్ణని సెలెక్ట్ చేశారు. ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి మిగతా వాళ్ళని ఇంప్రెస్ చేయమనంటే వాళ్ళు ఎట్లా చేయాలో మీరే చెప్పండి, ఎట్లా చేయాలో మీరే చెప్పండి అంటే టేస్టీ తేజ నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదన్నా లవ్ లెటర్ రాసుకురాకు అని చెప్పి హారిక చెప్పింది. అండ్ ప్రేరణకు వచ్చేసి గౌతమ్ కృష్ణలో 5 గుడ్ థింగ్స్ 5 బ్యాడ్ థింగ్స్ చెప్పానంటే బ్యాడ్ థింగ్ అని మొదలుపెట్టి మళ్ళీ సీతాఫలం కాడికి పోయిందబ్బా, ఫుడ్ అడగకుండా తింటాడు అని అంటే నేను ఏం తిన్నా ఒక సీతాఫలం, అదంతా ట్రోల్ అంటే ఉత్తగానే ఫన్ చేసిన కదా అని మళ్ళీ స్టార్ట్ అయింది. పోయి అమ్మ వీళ్ళు మొదలు పెడితే ఆపర్రాయి అని చెప్పి పక్కన నుంచి టేస్ట్ తేజ. అయితే గుడ్డు తిన్నావు, నువ్వు పాలు తీసుకున్నావు, నాన్ వెజ్ తిన్నావు, అన్నీ తిన్నావు అని అంటే నేను ఏమి తినలేదు, ప్రామిస్, నువ్వు అన్నీ చెప్తున్నావు అంత ఫేకు, ఓన్లీ నేను సీతాఫలం తిన్నా, పాలు తాగినా, ఈ తప్ప నేను ఇంకేం చేయలేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నానంటే లేదు నువ్వు ఆపు, నువ్వు తిన్నావు, అది తిన్నావు, ఇది తిన్నావు, ఇది తిన్నావు, అసలు ఎవరి గురించి ఆలోచించావు అంటే మళ్ళీ అదే ప్రేరణ పాజిటివ్స్ చెప్పన్నప్పుడు మనోడి దగ్గర ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే మనోడు డాక్టర్ కాబట్టి అందరి హెల్త్ల గురించి ఆలోచించి ప్రతిరోజు ఫ్రూట్స్ కట్ చేసి న్యూట్రిషన్ సరిపోవాలని ఫ్రూట్స్ కట్ చేసి అందరికీ ఫ్రూట్స్ అలాగా చేసి ఇస్తాడు, అది బాగా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది అని చెప్పి గౌతమ్ కృష్ణ గురించి చెప్పింది. ఈయన అవతల వాళ్ళ గురించి ఆలోచించడు, అవతల వాళ్ళ ఫుడ్ గుంజుకొని తింటాడని చెప్పిన ప్రేరణే ఆయన మా అందరి హెల్త్ల గురించి ఆలోచించి హెల్తీ ఫుడ్ ఉండాలని చెప్పి ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఇస్తాడు అని చెప్పి ఏది నమ్మాలి బిగ్ బాస్ చెప్పండి ప్రజలారా, టెల్ మీ వాట్ ఈజ్ ట్రూత్. రైట్, ఇంకా కెమెరాలతో మాట్లాడతాడు అదొక పాయింట్, అండ్ నేనేం మాట్లాడినా నెగిటివ్గా తీసుకుంటూ ఇంకో పాయింట్, అండర్స్టాండింగ్ లెవెల్ లేదు అనేది ఒకటి, అండ్ అడగకుండా తినేస్తాడు అని మళ్ళీ రేషన్ కంట్రోల్ మర్చిపోతాడు. గుడ్ థింగ్స్ చెప్పండి, స్వీట్ స్మైల్ ఉంటుంది, స్ట్రాంగ్ పర్సన్, డాక్టర్ హెల్త్ అది చెప్పేసింది. ఆ తర్వాత స్వీటు, వెరీ స్వీటు, కామ్ అండ్ సాఫ్ట్ పర్సన్, జెన్యూన్ అని చెప్పి జెన్యూన్ అంటే వెరీ నైస్ అని అంటుంది. జెన్యూన్ అని చెప్పడానికి ఏమవుతుంది అయ్యో సరే ఓకే రైట్. ఇదంతా జరిగిందబ్బా. ఫుడ్ దగ్గర అఖిల్ అయితే డైరెక్ట్గా ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఫుడ్ తిన్నాడు అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ నథింగ్ అవుతాయి. సీతాఫలం తిన్నాడు అనేది నథింగ్ అంటే నాకు సీతాఫలం కాదు నా బాధ అంటుంది, అడగకుండా తింటుండు, వద్దన్న తింటుండు అనేది నా బాధ అని అంటే ఇవన్నీ నథింగ్. ఫుడ్ దగ్గర ఇవన్నీ వదిలే, తిన్నా తప్పలేదు, తిన్నని ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రేరణకి ఎంత మంచిగా చెప్దామని ట్రై చేసినా మళ్ళీ గదే సీతాఫలకాయ పట్టుకొని కూర్చుంటుంది అనిపించింది. మా ఏరియాలో ఒక జ్యూస్ బండి ఉంది, అక్కడ సీతాఫలంది ఓన్లీ గుజ్జు వరకు సీడ్స్ అన్ని తీసేసి ఆ గుజ్జు ఉంటుంది చూడు, అందులో హనీ వేసి ఇస్తాడు. ఏమని ఉంటుంది అసలు, వాడు 120 150 రూపాయలు తీసుకుంటాడు, 150 రూపాయలు ఉంటుంది. ఏమి టేస్ట్ ఉంటుంది తెలుసా. దాన్ని ఏమంటాం సీతాఫలం అని అంటాం, మేము ఏమంటాం దాన్ని కస్టర్డ్ యాపిల్ మలై అంటారు. సీతాఫల్కా మలై అని ఏదో ఉంటుంది, పేరు గుర్తొత్తలేదు. అది ఉంటుంది అబ్బా, ఏమన్నా ఉంటుందా, అది ఇప్పిస్తా ప్రేరణకి. ప్రేరణ ప్లీజ్ కమ్ అవుట్. సీతాఫలంలో వెళ్ళిపోతుంది. రైట్, టేస్టీ తేజ లవ్ లెటర్ పట్టుకొస్తాడు. భలే అనుకున్నాను అంటే అక్కడ టేస్టీ తేజ రోహిణిని అడిగిండు, వీళ్ళని అడిగిండు. అయితే మనం రాసిండయ్యా, హారిక నీ అందానికి జో హారిక, ఇది కామన్. రావా నువ్వు నా దారిక, వస్తే నీకు ఇస్తాను ఎమలిక, ఇది పీకాక్ రూమ్ ఉంది మా దగ్గర, అక్కడ వస్తే నీకు ఇస్తాను ఎమలిక, హారిక నీ తర్వాతే రంభ ఊరసి మేనక, నువ్వు అంటే నీకు కొంట కొత్త గోక, నువ్వు కాదంటే నీ పెడతా పెద్ద కేక, నువ్వు ఓకే అంటే పెళ్ళికి నేను కోస్తాను ఒక మేక, హారిక నల్ల రంగు ఓణీలో నీ అందానికి ఈ లోకమే దాసోహమిక అని చెప్పి అంటాడు. మంచిగా చెప్పిండు. అక్కడ మధ్యలో వావా 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 అని చెప్పి వాళ్ళంతా చెప్తారు. హారికలకి ఇది డెడికేట్ చేద్దాం, ఓకేనా. నేను ప్యూర్గా చెప్తా, ఇది కట్ చేసి హారికలకు పంపరు. హారిక నీ అందానికి జోహారిక, రమ్మన్నా నువ్వు రావా నా దారిక, నువ్వు వస్తే నీకు ఇస్తా నెమలిక, హారిక నీ తర్వాతే రంభా ఊర్వశి మేనక, నువ్వు అంటే నీకు కొంటా కొత్త కోక, కాదంటే నీ పెడతా పెద్ద కేక, పెళ్ళికి నువ్వు అంటే మన పెళ్ళికి కోస్తాను ఒక మేక, నల్ల రంగు ఓణీలో నీ అందానికి ఈ లోకమే దాసోహమిక. బాగా చెప్పింది. ఇదంతా చెప్పిన తర్వాత చాలా బాగా చెప్పినావు అని చెప్పి ఆ చిట్టి తీసుకున్నాను. అని ఇక పెన్నుల పేపర్లు లేవు కదా, ఇక్కడ టిష్యూ పేపర్ల మీద గది ఏంది, అది మన కళ్ళకి పెట్టుకునేది ఆడోళ్ళు, ఆ గదితో రాసుడు. అయితే రోహిణి నీకు ఎవరు ఇష్టం అని అడుగుతుంది. ఎవరు హారిక అడగంగానే అంటే అంటుంది. అనగానే గౌతమ్ అని అందరూ అంటారు.
చెప్తుంది ఇక్కడ క్లారిటీగా. జోక్గానే జస్ట్ అట్లా ఫన్గా చేస్తుంటే అంతే, అంతకు మించి ఏం లేదు. జస్ట్ ఫన్, జస్ట్ కిడింగ్ అంతే, జస్ట్ జోకు, అలా సరదాగా ఆట పట్టిస్తుంటే గౌతమ్ నేను క్లారిటీగా చెప్తుంది. అబ్బా ఈడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి లేదు ప్లీజ్. చాలామంది కొంతమంది కావాలని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, చేసుకోకూరు. రైట్. ఆ తర్వాత నీకు వచ్చే హస్బెండ్ ఎట్లా ఉండాలి ఇట్లాంటివన్నీ అడిగారు. అయితే అండర్స్టాండింగ్ ఉండాలి, 6 అడుగులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అఖిల్ ఇంత హైట్ ఉంటే సరిపోద్ది అని చెప్పి మళ్ళీ అక్కడ మాజాగ్ చేస్తుంది. భుజం నా తల వాడి భుజం వరకు వస్తే చాలు, చాలా హ్యాపీ. నన్ను పొగడాలి అది ఇది అని చెప్పి ఇట్లాంటి సంపాదించకపోయినా పర్లేదు, నేను సంపాదించి చూసుకుంటా, కానీ నన్ను మంచిగా చూసుకోవాలి అది అని చెప్పింది. ఓకే అయిపోయింది. ఇక అక్కడ అఖిల్ చెప్తాడు, రోహిణి చాలా మంచి అమ్మాయి, అసలు ఇట్లాంటి ఫ్రెండ్ ఉండాలి ప్రతి ఒక్కరికైనా అనిపిస్తుంది, రోహిణి వెరీ నైస్ గర్ల్ అని కూడా అఖిల్ రోహిణికి బాగా అప్లోడ్ చేస్తాడు. అండ్ హారిక, మా అమ్మ నీకు పెద్ద ఫ్యాన్ రోహిణి, అప్పుడు ఒక సీరియల్లో మావా అని అంటావు కదా, అది భలే ఉంటుంది, ఒకసారి చేయవా అనగానే మావా నువ్వు అంటే నాకు ప్రేమ అనుకుంటే చేసింది. బాగా చేసింది, వెరీ నైస్. అది తెలుసు కదా అసలు రోహిణికి బాగా గుర్తింపు రావడానికి కారణం అదే. అదేం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సంథింగ్ ఏదో ఉంటుంది సీరియల్ లైక్ దట్. ఓకే అయిపోయింది. ఇంప్రెస్ చేయండి అని చెప్తే ఇక మిగతా వాళ్ళు ఆ పృథ్వీ వాళ్ళు ఏమి ఇంప్రెస్ చేస్తలేరు. డాన్స్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని వీళ్ళే చెప్తారు. నేను చెప్పొద్దు, మీరే ఏదో రకంగా ఇంప్రెస్ చేయాలంటే చేస్తలేరు. అయితే విష్ణుప్రియ, నేను 5 గుడ్ థింగ్స్ 5 బ్యాడ్ థింగ్స్ చెప్పానంటే నీకు ఈజీ అది వేరే చేద్దాం. నువ్వు హోస్టువు కదా, బయట నువ్వు మంచి హోస్టువు కాబట్టి అనగానే నవ్వుతుంది. నవ్వి ఎందుకు నవ్వుతున్నావు, మంచి హోస్టువు కదా అంటే, అసలు హోస్టింగ్కి నాకు సంబంధం లేదని నాకు 2020లో క్లారిటీ వచ్చింది. 2020లో ఐ క్విట్ మై హోస్టింగ్, నాకు హోస్టింగ్కి సంబంధమే లేదు అసలు అంటది. ఇంకా దేనికి సంబంధం ఉంది విష్ణుప్రియకి? కాదమ్మా నువ్వు హోస్ట్వి కదా అని అంటే చెప్పండి నేను. అయితే నువ్వు అందరినీ ఇంట్రడ్యూస్ చేయాలి చెప్పండి, చాలాసేపు బతిలాడితే అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాం. మస్తు సేపు అందరికీ ఇంట్రడక్షన్ ఇవ్వమంటే టికెట్ ఫినాలకి ఇంట్రడక్షన్ అని ఒక్కొక్కరి గురించి ఒకరు ఇది మంచి కట్ చేసి చేస్తారు. ఎడిటింగ్లో అంతా లేపేసి విష్ణుప్రియ ఇది మాట్లాడింది మాత్రం వేసే ఛాన్స్ ఉంది. ఓకే ఆ తర్వాత నేను కళామ తల్లి ముద్దు బిడ్డని అట్లాంటివి ఉంటాయి కదా చెప్పింది. ఆ తర్వాత పృథ్వీకి శత్రువు చెందాడే వీరుడు శూరుడు ధీరుడు గ్రేటాది గ్రేటుడు వీరాది వీరుడు అని చెప్పి పృథ్వీ గురించి పొగిడింది. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అంత అయిపోయింది. ఇంప్రెషన్ అనే దగ్గరికి వచ్చేసరికి ఈ ఇంప్రెషన్ నుంచి వీళ్ళు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి అందరికంటే బాగా ఇంప్రెస్ చేసింది ఎవరని చెప్పి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని మళ్ళీ పుసుక్కున మనం రాంగ్గా సెలెక్ట్ చేస్తే రాంగ్ పర్సన్ అయితే ఫినాలేకి రాంగ్ పర్సన్ పోతారు కాబట్టి జాగ్రత్త పడాలని వాళ్ళిద్దరు అనుకొని రోహిణి బాగా ఇంప్రెస్ చేసింది, గౌతమ్ కృష్ణ కూడా బాగా ఇంప్రెస్ చేసిండు. ఇంప్రెస్ చేయడానికి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తామని వీళ్ళు అనుకున్నారు. ఇది బిగ్ బాస్ చెప్పుండొచ్చు, వీళ్ళైనా అనుకుని ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. రైట్, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది కూడా వీళ్ళు అనుకున్నారు అందాజ ప్రకారంగా. సో అనుకొని మొత్తానికి అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని పిలిచి మీకు ఇస్తున్నాం అని అంటే థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పగానే బిగ్ బాస్ మా ఏం చేస్తారంటే మీరిద్దరే కాదు మీకు ఇంకొద్దరు జంట కావాలి, మీరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తే సరే అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ కమెడియన్ అనేటోడు గెలుస్తాడు. ఆ కైండ్ ఆఫ్ టాపిక్ రియల్లీ గుడ్ ఫర్ ఈచ్. నెక్స్ట్ వారం రావచ్చు. ఇక్కడ మీరు బాగా ఆడుతున్నారు, బాగా ఆడాలి, ఇది నిరూపించుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తాడు మళ్ళీ అఖిల్. నలుగురు పాల్గొనాలి అని బిగ్ బాస్ మా చెప్పిన తర్వాత ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలంటే వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరు ఏమంటారంటే మనం గెలవడానికి ఈజీగా ఉండేటోళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని వీళ్ళిద్దరు అనుకుంటారు. ఇది స్ట్రాటజికల్గా మంచి మూవ్ అవుతుంది. ఆట ఏ ఆట వస్తుందో తెలియదు, టాస్క్ ఎట్లుంటుందో తెలియదు, స్పీడ్ అండ్ బ్యాలెన్స్ గురించి అన్నారు కాబట్టి స్పీడ్ అంటే మనకు స్పీడ్ మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటే బెటర్ అవుతుంది అని చెప్పి టేస్టీ తేజ్ అని మన అవినాష్ని విష్ణుప్రియని అంటాడు ఫస్ట్ గౌతమ్. అంటే లేదు టేస్టీ తేజ విష్ణుప్రియ అయితే మనకంటే స్లో ఉంటారని చెప్పి రోహిణి అంటుంది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు డిసైడ్ అవుతారు. ఇది కొంచెం 2 రకాలుగా తీసుకోవచ్చు. కొంతమంది ఏమంటారంటే వీళ్ళకంటే స్ట్రాంగ్ వాళ్ళని తీసుకుంటే వీళ్ళు గెలవరన్న భయం కదా, అందుకని అవును ఇది ఫినాలే కోసం పోయి టికెట్ ఫినాల్ వచ్చి ఫినాలకు పోవాలంటే వీళ్ళకంటే స్ట్రాంగ్ వాళ్ళని మనం వెంబడి పెట్టుకుంటే వీళ్ళు ఓడిపోతే వీళ్ళు టికెట్ ఫినాలకు పోరు. ఇక్కడ ఓడిపోతే బ్లాక్ స్టార్ వస్తుంది, అది ముందే చెప్పిండు బిగ్ బాస్. తెలివిగా మీ ప్రత్యర్థిని ఎన్నుకోండి, ఇందులో ఓడిపోతే బ్లాక్ స్టార్ రావచ్చు, బ్లాక్ కంటెండర్ బ్యాడ్జీ బ్లాక్ స్టార్ వచ్చిందంటే మీరు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తొలగిపోతారు అని చెప్పిన తర్వాత రిస్క్ తీసుకోరు. అదే పని చేసారు. పాజిటివ్గా చెప్పొచ్చు, దీన్ని నెగిటివ్గా కూడా చెప్పొచ్చు. నెగిటివ్గా అంటే చూసిరా వీళ్ళకంటే వీక్ ఉన్న వాళ్ళని తీసుకుని ఆడి గెలిచినా ఒక ఉపయోగమా అని కూడా చెప్పొచ్చు. రైట్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. బయటకు రాగానే టేస్టీ తేజ్ అంటాడు, మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అంటాడు, నన్ను విష్ణుప్రియనేనా అని అంటాడు, లేదంటే అవినాష్ విష్ణుప్రియనా అని అంటాడు.
అది అబ్బా ఏమి తెలివి అబ్బా బ్రెయిన్, నిజంగా చెప్తాను, మ్యూజియంలో పెట్టాలి బ్రెయిన్ తీసుకుపోయి. అనగానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నామని వాళ్ళు అంటారు. అనగానే టేస్ట్ ఇది అంటారు. నాకు తెలుసు మీరు లోపలికి పోయినప్పుడే నాకు తెలుసు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, స్పీడు బ్యాలెన్స్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అంతే అంటాడు. విష్ణుప్రియ మనకు కనబడుతున్నట్టు కాదు, చాలా స్లోగా ఉంటుంది. లైవ్లో చూడరు మీరు క్లారిటీ గమనిస్తే చాలా స్లోగా ఉంటుంది. రైట్, మరి చాలా స్లోగా ఉన్న విష్ణుప్రియ టేస్టీ తేజని ఓడించి ఒక అడుగు ముందుకేసింది. హౌ అనేది కూడా మాట్లాడుకుందాం. హౌ అంటే ఐ దగ్గర పంచాయతీ జరిగింది. ఏందో చెప్తా. ఐ అనే ఒక లెటర్ని విష్ణుప్రియ ఆటలో నొక్కేసింది. నొక్కేయడం వల్ల టేస్టీ తేజగా ఐ లెటర్ దొరకలే, చాలా ఇబ్బంది అయింది. అట్లాంటివి జరిగినాయి. అండ్ స్టార్లు మిస్ అయినాయి, దానివల్ల టేస్టీ తేజకి బాగా లేట్ అయింది. అఫ్కోర్స్ గౌతమ్ కృష్ణ కూడా లెటర్స్ దొరకలే, చాలా ఇబ్బంది అయింది. టేస్టీ తేజకి అంతకంటే ఎక్కువ ఇబ్బంది అయింది. 2 స్టార్లు దొరకలే, ఒక 5 దొరకలేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. సరే నెక్స్ట్ నిఖిల్. ఇక్కడ టేస్టీ తేజని విష్ణుప్రియని తీసుకున్నందుకు ఇక్కడ పక్కన ఉన్న నబీలు, పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళంతా కూడా ఖుషి అవుతూ ఉంటారు. అరే మనం తీసుకోలేరంటే మనం స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళు భయపడి తీసుకోలేరా అంటే, నిఖిల్ ఉండి ఇండైరెక్ట్గా మమ్మల్ని పోయినట్టే కదా అంటే, పృథ్వీ వెరీ నైస్ అని వీళ్ళిద్దరు. నబీల్ ఫుల్ ఖుషి అవుతాడు, మనం స్ట్రాంగ్ ప్లేయర్ అని. ఇక్కడ ప్రేరణ వస్తుంది. అదే మనం చూసి అట్లా తీసుకున్నారు చూసినావా, స్ట్రాటజీ అది, ప్రాక్టికల్ స్ట్రాటజీ అది, లాస్ అయిపోతామని చెప్పి వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి ఇక మళ్ళీ ఆ ఫైర్ గురించి నేను చెప్పింది చూసిరా, ఫైర్ అయినా అదైనా ఇదైనా ఇట్లా అట్లా అని చెప్పి నబీల్ చెప్తుంటే ప్రేరణ అట్లా కాదురా ఇట్లా అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసింది. నబీల్ ఏమంటారంటే స్టేజ్ మీద మనల్ని టార్గెట్ చేసిన ఆట ఎట్లుంటుందని చెప్పు అని అడిగితే, ఎట్లుండే ఆట డౌన్ అయిపోయాను అని అంటారు. ఏంది డౌన్ అయిపోయింది, నేను మధ్యలో ఆ సూట్ కేసు గేమ్ ఆడినా అది ఆడినా ఇది ఆడినా అని చెప్తాను. అవతల నుంచి వచ్చిన ఇన్పుట్స్ని తీసుకోవాలి నబీల్ అని నా బాధ. తీసుకోడు, చెప్పేటప్పుడు చక్కగా చెప్తలే నబీల్కి, ఈయనే ఆశను చక్కగా ఇంటలేడు. సరే నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. నబీల్ పృథ్వీతో చెప్తాను అన్నట్టు, ఏమున్నది 2 వీక్స్ ఉన్నాయి ఇంకా, మస్తు ఆడాలి, మనం మంచిగా ఆడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేదు, క్రేజీగా ఆడదాం, మనం మస్తు ఇస్తాం, మంచిగా ఇద్దాం, 2 వారాలు ఏమి ఇవన్నీ పెట్టుకోకుండా మనం గట్టిగా ఆడాలంటే ఇక్కడ ప్రయత్నం చేసి వీళ్ళు టాస్క్లోకి ఎంటర్ కావాలి. ఇవన్నీ మర్చిపోయి ఇట్లా 4 ఏళ్ళు అవుతుంది వాళ్ళు వచ్చి, 4 ఏమీ తెలియదు. 4 ఏళ్ళ క్రితము సీజన్ 4లో అఖిల్ వచ్చిండు, ఆ తర్వాత సీజన్ 5 బ్రేక్, ఆ తర్వాత సీజన్ 6 కంటే ముందు నాన్ స్టాప్ బిగ్ బాస్ వచ్చింది, అందులో మళ్ళీ అఖిల్ వచ్చిండు. 4 ఏళ్ళు కాలేదు వీళ్ళు. అయితే 4 ఏళ్ళు అవుతుంది బయటకు వెళ్ళి వచ్చి చెప్పితే మనం ఏం బాధపడేది లేదు, 0 నుంచి హీరో ఏదో అంటాడు కానీ అవినాష్ వచ్చిండు. ఇవన్నీ ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడు ఈ ఆసామి అనిపించింది. అయితే రూల్స్ అన్నీ చదివేసారు, ఏం లేదు. స్విమ్మింగ్ పూల్లో లెటర్స్ ఉంటాయి, లెటర్ల బాక్సులు, అవి షేప్ గిట్లు ఉంటాయి. ఒక్కొక్కదాన్ని పక్కకు పెడితే ఇట్లా ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది. మీరు ప్రోమోలో చూసినట్టు అండ్ ఎపిసోడ్లో కూడా చూస్తారు. అయితే ఈ టాస్క్లో ఇట్లా పెట్టేది ఉంది కదా, సో ఈ టాస్క్లో స్విమ్మింగ్ పూల్లో లెటర్స్ ఉంటే తెచ్చుకొని అలా టేబుల్ మీద నిల్చొని ఫ్రేమ్ చేయాలి. ఈ ఫ్రేమ్ చేసే దానిలో అవి వాటర్లో మునిగిపోయే దానిలో నీళ్ళు నిండినాయి, జారిపోతున్నాయి. అండ్ ఇట్లా క్రాస్లో పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఒక థాట్ వచ్చింది. యాక్చువల్లీ అది ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుందేమో అని అనుకున్నా, కానీ లాస్ట్లో అఖిల్ ఒక పెద్ద మాట అన్నాక చెప్పబుద్ధి అవుతుంది. ఏమన్నాడు తెలుసా, టీవీ ముందు కూర్చున్న వాళ్ళంతా ఇది చాలా ఈజీగా చేయడం, అబ్బా ఇంత ఈజీగా అన్నట్టు ఉంటుంది, ఇక్కడికి వచ్చి చేస్తే వెళ్తాడు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్తలేను కానీ, అయితే నాకు వచ్చిన థాట్ ఏం తెలుసా, ఇట్లా ఆర్చ్ ఫామ్ చేయాలి కదా, అన్నీ ఇట్లా పడుకోబెట్టి, ఇట్లా క్రాస్లో ఇట్లా పడుకోబెట్టి, ఇట్లా ఆర్చ్ని ఇట్నే తయారు చేసి పెట్టేసి దాని అమాంతం ఇట్లా టైట్గా బట్టి ఇట్లా లేపితే లేవదంటారా, ఇంకొకరు సపోర్ట్ ఉంటే లేస్తుంది కదా, ఇట్లా బట్టి ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఒకసారి మనం గౌతమ్ కృష్ణ అట్లా పట్టి లేపుతాడు చూసినా, ఆ టైప్లో పట్టి లేపితే అంటే పడుకోబెట్టి సెట్ చేసి గట్టిగా ఒత్తి టైట్గా కరెక్ట్గా పెట్టి లేస్తుందేమో అని అనిపించింది నాకు. ఏమో అఖిల్ చెప్పినట్టు టీం ముందు కూర్చొని మనం 100 మాట్లాడదాం, ఆడిపోయి ఆడితే వెళ్తుంది అన్నట్టు ఎందుకు వచ్చిన బాధ. అయితే టాస్క్ అద్భుతంగా ఆడతారు, అందరూ బాగా ఆడతారు, ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు. అయితే ఇక్కడ గౌతమ్ ఫస్ట్ ఒక చిన్న కన్ఫ్యూజన్లోకి పోతాడు. ఏంటంటే ఎవరి టేబుల్ కలర్లో ఉన్న బాక్సులు వాళ్ళే వాడుకోవాలేమో అని అనుకుంటాడు. అట్లా కూడా పెట్టచ్చు, రూలు పెడితే కూడా బాగానే ఉండేది, అట్నే వాడుకోవాలనేమో అని అనుకుంటాడు. కానీ అట్లా అవసరం లేదు, ఏ కలర్ అయినా తీసుకొచ్చి ఏ మల్టీ కలర్ అయినా పెట్టుకోవచ్చు అని అఖిల్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా అక్కడ ఫస్ట్ మనోడు ఎల్లో కలర్ బాక్సుల కోసం మాత్రమే తనలాడతాడు, బాగా సెర్చ్ చేస్తాడు. వేరే వాళ్ళు ఎల్లో కలర్ బాక్స్ తెచ్చుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొచ్చుకుంటాడు, ఏమీ చేస్తాడు. కానీ అట్లా అవసరం లేదు అన్న తర్వాత మళ్ళీ లిబరల్గా అందరి లెక్క అన్ని కలర్లు పెట్టుకుంటూ ఆడడం స్టార్ట్ చేస్తాడు. రోహిణి నెయిల్డ్ ఇట్, సంపిడిచిపెట్టింది అంతే. టాస్క్ ఎంత ఫాస్ట్గా చేసిందంటే 1-2 సార్లు పడిపోయింది రోహిణికి కూడా,
ఇట్లా పెడుతుంటే కింద పడిపోయినాయి. లాస్ట్ మూమెంట్కి వచ్చి పడిపోయిన టైం కూడా ఉంది. కానీ చాలా కాన్సన్ట్రేషన్ తోటి చాలా బాగా ఆడింది. ఈజీగా ఫస్ట్ లెటర్లన్నీ గ్యాదర్ చేసుకొని రెడీగా పెట్టుకుంది పోయి. ఆ తర్వాత ఆడడం స్టార్ట్ చేసింది. వీళ్ళంతా లెటర్లు బదులుకోవడానికి సరిపోయింది. ఎవరికి మనకి గౌతమ్కి లెటర్స్ దొరకలేదు, టేస్టీ తేజకి లెటర్స్ దొరకలేదు. ఈ గ్యాపులనేమో విష్ణుప్రియ లెటర్లు దాచిపెట్టుకున్నది వీళ్ళకి దొరకద్దని. ఇట్లాంటివన్నీ కొన్ని గమ్మత్ వ్యవహారాలు ఉంటాయి తెలుసుకెళ్ళి. నెగిటివ్ ప్లేయర్స్, పాజిటివ్ ప్లేయర్స్ అయితే వేరే లెటర్ దాచిపెట్టడం అనేది ఒక స్ట్రాటజికల్గా ఫీల్ అవుతారు వీళ్ళు. అయితే ఇట్లాంటివన్నీ చేయబట్టి కొంచెం ఇబ్బంది అయింది అందరికీ. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే రోహిణి అన్ని సెట్ చేసుకుంది, టక్క పెట్టుకుంటూ వచ్చింది. ఒకటిసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఖతం కంప్లీట్ చేసింది. పోయింది, గంట కొట్టేసింది. గౌతమ్ కృష్ణకి చాలా టైం పట్టింది. గౌతమ్ కృష్ణ చాలా కష్టపడ్డాడు. చాలాసార్లు కిందేసి మీదేసి ఇడి తిప్పి ఏదేదో చేసిండే, టేబుల్ మీద తిప్పి ఇడి తిప్పి రకరకాల కష్టపడి సెకండ్ గౌతమ్ కృష్ణ చేసిండు, చాలా ఎఫర్ట్స్ పెట్టిండు. అండ్ థర్డ్ టేస్టీ తేజకి ఎంత బ్యాడ్ లక్ అంటే, విష్ణుప్రియకి కూడా టేస్టీ తేజకి ఎంత బ్యాడ్ లక్ అంటే ఎన్నిసార్లు సెట్ చేసినా ఒకసారి ఏమో స్టార్ తక్కువ, అవన్నీ చూసుకుంటాడు పాపం. టెన్షన్. యాక్చువల్లీ రోహిణికి అటు ప్రేరణ, ఇటు అవినాష్ వాళ్ళిద్దరూ గట్టి సపోర్ట్ చేసినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళు చెప్పడం ఇట్లా కాదు అట్లా అని చెప్పి బాగా చెప్పారు. అండ్ అవి వినడం కూడా మెయిన్ పాయింట్. చెప్తే విని పాటించడం కూడా ఈజీ కాదు ఆ టెన్షన్లో. అట్లా టెన్షన్ పడకుండా చాలా బాగా రోహిణి ఆడితే, ఆ తర్వాత టేస్టీ తేజ నాకెవరు చెప్పట్లేదు అన్న ఫీల్లోకి పోయిందా, లేదంటే బ్లాంక్ అయిందా, ఏమైందో తెలియదు. కానీ టేస్టీ తేజ సరిగా ఆడలే. విష్ణుప్రియ ఆ తర్వాత కింద మీద పడి సెట్ చేసింది మొత్తానికి. పాపం చాలా కష్టపడ్డది. కింద మీద పడి సెట్ చేసింది పడ్డది, సెట్ చేసింది లాస్ట్కి అయితే సెట్ అయిపోయింది. టేస్టీ తేజ లాస్ట్ వరకు కూడా సెట్ కాలే, ఇంకా గివ్ అప్ ఇచ్చేసి వచ్చేసిండు. అయిపోయింది, అందరూ అయిపోయిన తర్వాత ఇంకా వదిలేసిండు. సో అప్పటికి కూడా లాస్ట్ దాకా ట్రై చేసిండు. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కింద పడ్డది. ప్రతిసారి లాస్ట్ లెటర్ పెట్టేటప్పుడు కింద పడుతూ ఉంది. సో అట్లా ఈ ఆటలో రోహిణి గెలిచింది. రోహిణి చాలా బాగా అంటే చాలా బాగా ఆడింది. ఇంకా అసలు ఆమెతో పోటీ పడి గెలవలేరు అన్న సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. అంత స్పీడ్గా ఆడింది. ఇంకేం చేస్తారు, అయిపోయింది. రోహిణి విన్నర్. సెకండ్ గౌతమ్ కృష్ణ. ఇవన్నీ చెప్పేసి బ్యాలెన్స్ ఫోకస్ ఇదంతా అయిపోయిందబ్బా. రోహిణి ఫస్ట్ వచ్చింది, సెకండ్ గౌతమ్, థర్డ్ విష్ణుప్రియ. టేస్టీ తేజ కంప్లీట్ చేయలేదు. సో సెకండ్ టాస్క్లో విష్ణుప్రియ ఓడిపోతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. సో సెకండ్ టాస్క్ స్టార్ట్ అయిందా, ఒక్క నిమిషం ఆగురి. సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది, ఇప్పుడే చెప్పేసి ఆగురి. లైవ్లో సెకండ్ టాస్క్ నడుస్తుంది. సో సెకండ్ టాస్క్లో ఏం లేదు, మీరు ప్రోమోలో చూసినట్టు ఇటు బ్యాలెన్స్ చేసి తరాజుని సెట్ చేయాలి భయ్. తులాభారం కరెక్ట్గా తులాభారాన్ని సెట్ చేయాలి. బ్యాలెన్సింగ్గా పెడితే ముళ్ళు మధ్యలోకి వచ్చినప్పుడు గంట కొట్టాలి. ఇందులో కూడా రోహిణి ఫస్ట్ గంట కొట్టేస్తుంది యాజ్ యూజువల్గా. సెకండ్ గౌతమ్ కృష్ణ, అండ్ ఆ తర్వాత టేస్టీ తేజ, లాస్ట్కి విష్ణుప్రియ. సో ఈ 2 గేమ్లలో కలిపి అండ్ ఓవరాల్గా చూసి ఎవరో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి, ఒకరికి మన ఇదేంటిది కంటెండర్షిప్ ఇవ్వాలి. రోహిణికి కంటెండర్షిప్ ఇస్తారు, ఇక విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తారు. సో టేస్టీ తేజ కూడా ఒక టాస్క్ ఓడిపోయింది కదా అనే క్వశ్చన్ మార్క్ అందరికీ రేజ్ అవుతుంది. అసలు వై ఇదంతా జరిగిందని డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అఖిల్ సార్థక్ అట్లనే హారిక వీళ్ళిద్దరు కూడా, దేత్తడి హారిక వీళ్ళిద్దరు కూడా టాటా బై బై చెప్పి పోతారు. ఇది మనకి జరగబోయేది. ఓకే, సో ఓవరాల్గా విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చి కంప్లీట్గా టాస్క్ నుంచి ఈ టీటీఎఫ్ నుంచి బయటకు పోయినందుకు చాలా బాధపడ్డది, చాలా ఎమోషనల్ అయింది. ఇది మనకు చూడబోతున్న ఎపిసోడ్. వై అంటే నేను ముందే గెస్ చేస్తున్నా ఎందుకు విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు అంటే, ఒక పాయింట్ చెప్పుండొచ్చు, నీకు బయట ఫ్యాన్ బేస్ ఉంది, నీకు ఇబ్బంది లేదు, ఇట్లాంటి ఏమైనా చెప్పుండొచ్చు. లేదు రెండో టాస్క్లో అందరికంటే బాగా లేట్గా అయిందనా, ఇంకేదన్నా ఏం రీజన్ ఇస్తారో చూడాలబ్బా. నేను వెయిట్ చేస్తున్నా, మీరు కూడా వెయిట్ చేయరి. అండ్ ఓట్లు మాత్రం మర్చిపోకరు బై. ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉండబోతుంది. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి 100 కాదు 200% ఓటు వేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఈ వీక్ 4-5 గండం ఉంది, ఒక్కరికి కాదు, ఇద్దరు కాదు. ఒక్క నిఖిల్, ఒక్క గౌతమ్, వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ గండంలోనే ఉన్నారు. కాబట్టి మీరు ఎవరికైనా ఓటేసుకోరు. ఈవెన్ గౌతమ్ నిఖిల్కి కూడా ఊకోకూరి, ఓట్లు వేయరు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు.